ఆదిలాబాద్ విమానాశ్రయానికి వాయుసేన అంగీకారం తెలిపిందట. ఆదిలాబాద్లో విమానాశ్రయం భూమి. ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటుకు భారత వాయుసేన సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే వాయుసేన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని ఆ లేఖలో పేర్కొన్నది. పౌర విమానయానానికి పౌరసేన విమానాల రాకపోకలకు అనుగుణంగా ఉమ్మడి ప్రయోజనాలు సమకూర్చుకునేందుకు అవసరమైన భూములు సమకూర్చుకోవాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను కోరినట్టు వాయుసేన ఆ లేఖలో తెలిపింది. నిజాం కాలంలోనే భారత వాయుసేన విమానాల రాకపోకల కోసం ఆదిలాబాద్లో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసిరట. అక్కడ వాయుసేనకు సంబంధించిన 362 ఎకరాల స్థలం అట్లనే ఉన్నది. పౌర విమానాలు మాత్రమే నడిపే పక్షంలో ప్రస్తుతం ఉన్న స్థలం సరిపోతుంది. శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే మాత్రం 1592 ఎకరాల స్థలం కావాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా భూసేకరణ చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇది అంత ఈజీ అయితే కాదు, కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే భూసేకరణ అన్నది ఇవాళ రేపు అంత ఈజీగా లేదు. భూమిని కోల్పోవడానికి ఎవరు ఇష్టంగా లేరు. పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు చేయడానికి ప్రజలు కూడా రెడీ అవుతున్నారు. ప్రజల్ని సాటిస్ఫై చేసేంత కాంపన్సేషన్ ఇచ్చి భూసేకరణ చట్టం అమలు చేస్తే అది వేరే, వాళ్ళని ఒప్పిస్తే అది వేరే. మరి అది 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు కాదు కదా, 1600 ఎకరాలు సేకరించాలి. ఇంకా దగ్గర ఆ 300 ఎకరాలు తీసేసినా ఇంకొక 1200 ఎకరాల చిల్లర సేకరించాల్సి ఉంటుంది. చూడాలి ఏం జరుగుద్ది అన్నది. చలో నెక్స్ట్